హలో గాయ్స్, ఈరోజు మనం టాప్ 10 నదుల గురించి తెలుసుకున్నాం కదా. టాప్ 5 అవి ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయో తెలుసుకున్నాం. ఫస్ట్ నేను గోదావరి చెప్పినాను కదా. ఆ నది మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి అక్కడి నుండి ప్రవహించి మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రవహించి అది మళ్ళీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. తరువాత కృష్ణ, అది మహాబలేశ్వర్లో పుట్టి మహాబలేశ్వర్ నుండి ఆంధ్రాలోకి ఎంటర్ అయినప్పుడు అది నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ నది అనేది తుంగభద్రతో కలిసిపోతూ వెళ్ళిపోతుంది. కానీ ఆ నది పేరు కృష్ణానే ఉంటుంది. కర్నూలు, నంద్యాల, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా ఇవన్నీ జిల్లాల్లో మన కృష్ణా నది అయితే ప్రవహిస్తుంది. ఇంకా టాప్ 3 విషయానికి వస్తే పెన్నా ఉంది. పెన్నేటి కూడా ఉంది. ఇప్పుడు పెన్నా గురించి తెలుసుకోవాలంటే కర్ణాటకలో పుట్టి మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని అనంతపురం, కడప మరియు నెల్లూరులలో వెళ్తూ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇప్పుడు మా ఊరిలో ఉండే స్వర్ణముఖి గురించి తెలుసుకుందాం. స్వర్ణముఖి అనేది 3 జిల్లాల్లో ప్రవహించే ఒక నది. ఆ నది చిత్తూరులోని కొండల్లో తయారయ్యి అక్కడి నుండి స్టార్ట్ అయ్యి చిత్తూరు మరియు తిరుపతి మరియు నెల్లూరు వైపుగా వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇంకా ఐదో దాని విషయానికి వస్తే ఐదోది వంశధార. వంశధార అనేది ఒడిశాలో పుట్టి అక్కడి నుండి ఓన్లీ 1 డిస్ట్రిక్ట్, అది శ్రీకాకుళంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అక్కడ టోటల్ మన ఆంధ్రప్రదేశ్కి 40 నదులు ఉంటే దాంట్లో ముఖ్యమైన నదులు నేను చెప్పిన 5 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. అవి మళ్ళీ తెలుసుకుని వేరే వీడియోగా పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.